శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉభయ వేదాంత శ్రీమాన్ డాక్టర్ ఓలేటి రవికుమార్ ఆచార్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు విష్ణు సహస్రనామాలండి, అసలు విశిష్టత ఏంటి? అసలు మనకి ఇవి ఎలా వచ్చాయండి ఈ నామాలన్నీ? విష్ణు సహస్రనామము. సహస్రము అంటే 1000 అని ఒక అర్థము. ఉమ్, సహస్రం అంటే అనంతము అని ఒక అర్థము. సాధారణ అర్థం తీసుకుంటే శ్రీ మహావిష్ణువుకు ఉన్నటువంటి 1000 నామాలు. ఈ 1000 నామాల్లో మనం అర్చన చేయటం, కీర్తన చేయటం చూస్తూ ఉంటాం. ఆ, మరి అసలు నామాలన్నీ కూడా విష్ణువుకే చెందుతాయి. ఎందుకంటే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. అదే మనకు మంత్రపుష్పంలో అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వస్తుంది. అదే విషయాన్ని గజేంద్ర మోక్షంలో కూడా యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం. అంతటా వ్యాపించిన పరమాత్మ ఏ పేరుతో పిలిచినా కూడా ఈ పాంచభౌతిక దేహం లోపల ఉన్నటువంటి జీవాత్మ దాని లోపల అణుప్రవేశం చేసినటువంటి పరమాత్మ వరకు పర్యవసిస్తుంది అంటే అంతవరకు వెళుతుంది. ఉమ్, అలాంటప్పుడు అందరిలో ఉన్నది శ్రీమన్నారాయణుడు కదా. అదే విషయం కదా మనకు అన్నమాచార్యులు చెప్పింది. ఏం చెప్పారు? అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పారు. అలాంటప్పుడు మీరు ఏ పేరు పిలిచినా అది శ్రీమన్నారాయణకే వెళుతుంది. అలాంటప్పుడు ఏమిటండి ఈ 1000 నామాలు అంటే, మనకి కొన్ని ప్రోగ్రామ్స్ వస్తుంటాయి టీవీల్లో. టాప్ 10 సాంగ్స్ అంటారు. ఉన్నవి 10 సాంగ్సేనా? కాదు, ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. వాటిలో గొప్పవి ఏమిటి, ఎక్కువ మంది చూసినవి ఏమిటి, గొప్పవి ఏమిటి, ఆ సాంగ్స్ మాత్రమే మనం ప్లే చేస్తుంటాం. ఉమ్, అలాగే ఈ 1000 నామాలకు ఒక గొప్ప ప్రత్యేకత ఉన్నది. అదేంటో చూద్దాం. ఈ 1000 నామాల్ని మనకి వ్యాస మహర్షి సంకలనం చేశాడు. వ్యాస మహర్షి భీష్మాచార్యుడికి ఉపదేశం చేశాడు. ఉమ్, భీష్మాచార్యుడు ధర్మరాజుకు ఉపదేశం చేశాడు. తద్వారా లోకానికి అందినది. ఈ విష్ణు సహస్రనామం ఎంత గొప్పది అంటే, శంకరాచార్య స్వామి వారు మనకు భజగోవింద కీర్తనలో చెప్తారు. గేయం గీత నామ సహస్రం అని చెప్తారు. గేయం గీతా నామ సహస్రం. ఎప్పుడు కూడా భగవద్గీతను చదవండి, సహస్రనామాన్ని కీర్తించండి అని. అక్కడ మీరు గీత అన్నారు, ఇక్కడ నామ సహస్రం అన్నారు. భగవద్గీత అని చెప్పలేదే, ఉమ్, విష్ణు సహస్రం అని చెప్పలేదే. ఎందుకంటే గీతలు చాలా ఉన్నాయి. కపిల గీత ఉంది, రుద్రగీత ఉంది, యమగీత ఉంది, భగవద్గీత ఉంది. ఏ గీత తీసుకోవాలి? ఇక్కడ సహస్రనామం అన్నారు, లలితా సహస్రం ఉంది, రామ సహస్రం ఉంది, విష్ణు సహస్రం ఉంది, ఎన్నో సహస్రాలు ఉన్నాయి. ఉమ్, నాయన అక్కడ ఏమీ చెప్పకపోతే విష్ణు సహస్రం అని అర్థం, ఇక్కడ ఏమీ చెప్పకపోతే భగవద్గీత అని అర్థం. ఉమ్, అది ఆదిశంకరాచార్యులు చెప్పారు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. గోవిందుని స్మరించండి అని. కాబట్టి భగవద్గీత అంత గొప్పది, విష్ణు సహస్రనామం కూడా అంత గొప్పది. ఇది ఎలా వచ్చింది లోకానికి అన్నది ఒకసారి చూస్తే, భారత యుద్ధం ముగిసిపోయింది. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడి భవనంలో ఉన్నాడు, తను ధ్యానంలో ఉన్నాడు. ధర్మరాజు కృష్ణుడిని కలవడం కోసం అర్జునుడి భవనానికి వచ్చాడు. చూసి ఆశ్చర్యపోయాడు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరమాత్మను చేరుకోవడం కోసం కృష్ణుడిని ధ్యానిస్తారు, కృష్ణుడి ధ్యానంలో ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోయి ఒకసారి అడుగుతాడు, కృష్ణ సాక్షాత్ పరమాత్మ నీవే, నిన్ను పొందడం కోసమే అందరూ ధ్యానిస్తారు, ఉమ్, మరి నువ్వెవరిని ధ్యానిస్తున్నావు? నేను తెలుసుకోవడానికి అర్హత ఉన్నట్లయితే దయచేసి చెప్పవలసింది అని అడుగుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు ఒక మాట. శరతల్పగతో భీష్మ సామ్యన్నివ హుతాశన మాం ధ్యాతి పురుష వ్యాగ్రహ తతో మే తద్గతం మనః. నాయన శరతల్పం మీద అంటే ఏంటి? ఆరో బెడ్, బాణంతో కొడతారు కదండి, ఆ బాణాల మీద పడుకొని ఉంటాడు భీష్ముడు. ఆ, అలా పడుకున్నటువంటి భీష్ముడు ఎలా ఉన్నాడు? సామ్యన్నివ హుతాశన, ఆరిపోయే అగ్నిహోత్రంలాగా ఉన్నాడు. మాం ధ్యాతి పురుష వ్యాగ్రహ, అంతటి గొప్పవాడు. పురుష వ్యాగ్రహ, వ్యాఘ్రం అంటే పెద్ద పులి అని అర్థం, అంటే పురుషుల్లో పెద్ద పులి అలా చెప్పుకోవటం అర్థం. ఉమ్, పురుష వ్యాగ్రహ అంటే శ్రేష్ఠుడైన వాడు అని చెప్పుకోవాలి. ఆ శ్రేష్ఠుడైనటువంటి వాడు నన్ను ధ్యానిస్తున్నాడు, నా మనసు అతని దగ్గరికి వెళ్ళింది. చూడండి, పరమాత్మను చేరుకోవడానికి ఋషులంతటి వాళ్ళే వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. మరి పరమాత్మ భీష్ముడి గురించి తపస్సు చేశాడంటే ఎంత గొప్పవాడు భీష్ముడు. ఆ, కాబట్టి ధర్మరాజా, ఇతను వెళ్ళిపోతే, ఈ భూలోకం చేతి వెళ్ళిపోతే ధర్మ సూక్ష్మాలు చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి వెళ్ళండి, వెళ్ళి మీ తాతగారి దగ్గర అనేక ధర్మ సూక్ష్మాలు నేర్చుకోండి అని చెప్తారు. ధర్మరాజు అండి, బావా ఇప్పటిదాకా బాణాలతో కొట్టి ధర్మశాస్త్రం చెప్పు అని ఎలా అడగమంటావు అని అంటాడు. ఏం పర్వాలేదు నేను వస్తున్నాను అంటారు.
కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్తాడు. వెళ్ళి అనేకమైన ధర్మ సూక్ష్మాలు చెప్పవలసిందిగా కోరుతాడు. అప్పుడు అంబశయ మీద ఉన్నటువంటి భీష్ముడు, కృష్ణ సాక్షాత్ పరమాత్మ నీవే పాండవుల పక్క ఎప్పటి నుంచో ఉన్నావు, నీవే ఇన్ని తెలపవలసి ఉండగా ఎందుకు నా నుంచి తెలియజేస్తున్నావు అంటే, పరమాత్మ చాలా గొప్పవాడు కాదనడం లేదు, కానీ భీష్మాచార్యుడు తత్వదర్శి, తత్వాన్ని దర్శించినటువంటి వాడు. పరమాత్మ సముద్రం లాంటివాడు. సముద్రం చాలా గొప్పది, అగాధమైంది, కానీ తాగడానికి పనికొస్తుందా అంటే దాన్ని నేరుగా తాగడానికి మనకి పనికిరాదు. కానీ అదే సముద్రం సూర్యకిరణాల ద్వారా మేఘాల రూపంలో వర్షిస్తే వ్యవసాయానికి, తాగటానికి, అనేకమైనటువంటి అవసరాలకి తీరిపోతుంది. ఆచార్యుడు అనేవాడు మేఘం లాంటివాడు. సముద్రం అనేటువంటి పరమాత్మలోంచి సారవంతమైన తీసుకొని చక్కటి మంచినీటిని మనకు అందించేవాడు. కాబట్టి భీష్మాచార్యుడు నీ ద్వారా లోకానికి అందాలి అని కృష్ణ పరమాత్మ ద్వారానే కొంత శక్తిని పొంది, కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల అనేక ధర్మ సూక్ష్మాలు చెప్తాడు భీష్మాచార్యుడు. ఎవరికి? ధర్మరాజుకు చెప్తాడు. ఇవన్నీ విన్న తర్వాత ధర్మరాజు ఒక ప్రశ్న అడుగుతాడు, తాతగారు ఇన్ని ధర్మాల్లో గొప్పదైన ధర్మం ఏమిటండి, మీకు ఇష్టమైన ధర్మం ఏమిటి అని అడుగుతాడు. ఏంటి ఎందుకు అడగాలి ఈ ప్రశ్న? ఇన్ని చెప్పిన తర్వాత ఎందుకు అడగాలి? ఇప్పుడు మనం ఎలా ఉంటామండి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా చెప్తారు, మనం సెలెక్టివ్గా కొన్నిటిని చూస్ చేసుకుంటాం, మనకి ఏది అనుకూలమో అది చేస్తాం. వాళ్ళు అంటారు, నాయన బ్రాహ్మణుడు ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి, ఎప్పుడన్నా అవకాశం లేకపోతే కనీసం మానసికంగా అయినా చేయాలి అంటాం. కానీ అలాంటి వాడు ఏం చేస్తాడు, ఏ పౌర్ణానికో ఏకాదశికో 10 రోజులు సంధ్యావందనం చేయకుండా 10 దిన్గా సంధ్యావందనం ఏకదం కరిష్యే అని చెప్పి ఇలా సంకల్పం చెప్పేసి షార్ట్కట్లో వెళ్ళిపోతుంటాడు. అంటే పెద్దలు చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా దాన్ని ఏదేదో మార్చేసి మనకు అనుకూలంగా చేసుకుంటాం. ధర్మరాజు నాలాంటి వాడు కాదు, గొప్పవాడు. అందుకనే తాతగారు ఇన్ని ధర్మాల్లో మీకు ఇష్టమైన ధర్మం ఏమిటి అన్నారు. అంటే ఆచార్య తిరువుళ్ళం అంటారు సంప్రదాయంలో. ఆచార్యులు అంటే శ్రేష్ఠులైనటువంటి వారు ఏది గొప్పది అని ఆచరిస్తారో అది మనకు శ్రేయోదాయకము అని అప్పుడు అడుగుతాను. కోధర్మ సర్వధర్మాణం భవతః పరమోమత, ఇన్ని ధర్మాలలో మీకు ఇష్టమైన ధర్మం ఏంటి చెప్పండి తాతగారు అంటారు. అప్పుడు భీష్మాచార్యుడు జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని ప్రారంభించి, నాయన పుండరీకాక్షుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని అర్చన చేయటం, ఈ 1000 నామాలతో కీర్తించడము, ఆయన స్తుతించడము, ఇదే పరమమైన ధర్మము అంటారు. ధర్మము అంటే చాలా డెఫినేషన్స్ ఉన్నాయండి. కానీ సింపుల్గా ఒక మాట ఏం చెప్తారు మా తాతగారు డాక్టర్ కంగాడి రామాచార్య గారు ఒక మాట చెప్పారు, భగవంతుని ఆరాధనకి ఏది ప్రేరేపిస్తుందో, అటువైపు ఏది తీసుకెళ్తుందో అదే ధర్మము. ఏచ వేద విదో విప్రాహ ఏచ ఆధ్యాత్మ విదో జనాహ తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. వేదాన్ని చదువుకున్న వాళ్ళు, వేద అంతాన్ని అంటే ఉపనిషత్తుని చదువుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, మహానుభావునైనటువంటి కృష్ణుడే సనాతనమైన ధర్మము, అదే చెప్తున్నారు ధర్మం అని. కాబట్టి ఆయన్ని కీర్తించడమే ధర్మము. పరాశర భట్టరు వారు అని శ్రీరంగంలో వేయించేసి ఉన్నారు సుమారు ఒక 1000 సంవత్సరాల క్రితం. వారు శ్రీ విష్ణు సహస్రనామానికి ఒక భాష్యాన్ని రాశారు. భాష్యం అంటే కమెంటరీ అని అర్థం అండి. సాధారణంగా ఒక శ్లోకం చదివితే ఏదో ఒక అర్థం తెలుస్తుంది, కానీ దాన్ని ఇంకా డీప్గా వివరిస్తూ వెళితే దాన్ని భాష్యము అని అంటారు. దానికి భగవత్ గుణ దర్పణం అని పేరు. భగవత్ గుణ దర్పణం అంటే ఏంటి, ఈ 1000 నామాలు మీరు ఆ భాష్యాన్ని చదివితే ఒక అద్దం ముందు నిలబడి మనం చూసుకుంటే ఎలా మనకు స్పష్టంగా తెలిసిపోతుందో, ఆ భాష్యాన్ని చదివితే ఆయా నామం యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్తారు. అందులో శ్రీ విష్ణు సహస్రనామానికి ఒక 6 విశేషణాలు చెప్పారు, అంటే 6 గొప్పతనాన్ని. ఏం చెప్పారు అంటే, మహాభారత సారత్వాత్, ఋషిభిః పరిగాణతః, వేదాచార్య సమాహారాత్, భీష్మోత్కృష్ట మతత్వతః, పరిగ్రహాత్ చేతః, గీతాద్యైక్యార్థ తశ్చన అని 6 విశేషణాలు చెప్పారు. ఏమిటి దీని అర్థం అంటే, శ్రీ విష్ణు సహస్రనామం అనేది మహాభారతం యొక్క సారము అని చెప్పారు. మహాభారతంలో 1,25,000 శ్లోకాలు ఉన్నాయండి. పాదలక్ష గ్రంథము అంటారు. పాదము అంటే క్వార్టర్ అని అర్థం. సో క్వార్టర్ అంటే వేరే అర్థం కాదు, క్వార్టర్ అంటే 25% అని అర్థం అనమాట. ఒక శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి కదా, సో అప్పుడు క్వార్టర్ అన్నప్పుడు 25% చూపిస్తుంది. పాదలక్ష గ్రంథం అంటే 1,25,000 శ్లోకాలు. అయ్యో మహాభారతం మేము చదవలేకపోయామే అని ఎవరైనా అనుకుంటే, ఎవరు అనుకోవట్లేదు, ఒకవేళ అనుకుంటే సహస్రనామాన్ని చేయండి, అది మహాభారతం యొక్క సారము, అది చేస్తే మహాభారతాన్ని చదివినట్లే అని ఒక విశేషణం. రెండవది ఋషిభిః పరిగాణతః, ఈ నామాలన్నీ ఎవరో కూర్చొని ఒక పెన్ను పుస్తకం పట్టుకొని రాసినవి కాదండి. ఋషులందరూ కూడా అడవుల్లోకి వెళ్ళి కొన్ని 100,000 సంవత్సరాలు తపస్సు చేసి
పరమాత్మని సాక్షాత్కరింపజేసుకొని వాళ్ళకి ఎలా సాక్షాత్కరించాడో అలా ఒక నామంతో కీర్తించాడు. ఉదాహరణకి యశోదాదేవి కృష్ణుణ్ణి ఒక తాడుతో రోలుకు కట్టింది. అలా సాక్షాత్కరించిన ఋషి దామోదరాయ నమః అని కీర్తించాడు. అంతటా వ్యాపించినటువంటి పరమాత్మను చూసి విష్ణవే నమః అని ఒక ఋషి కీర్తించాడు. ఇలా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క నామాన్ని సాక్షాత్కరింపుకుని ఇచ్చారు. ఇవన్నీ కూడా ఋషులు మనకు అందించినవి. ఋషిభి పరిగాణత వేదాచార్య సమాహారాత్. ఇవన్నీ సంకలనం చేసింది ఎవరు అంటే వ్యాసాచార్యుడు. ఒకటిగా ఉన్న వేదాన్ని 4గా విభజించినటువంటి వ్యాసుడే ఈ నామాల్ని మనకు అందించాడు. ఏమంటే ఋషులందరూ సాక్షాత్కరింప చేసుకుంటే వ్యాసుడు ఎలా వీటిని సంకలనం చేశాడు అంటే వ్యాసుడి యొక్క యోగశక్తి ద్వారా ఎలాగైతే తేనెటీగలు ఒక్కొక్క పుష్పంలోకి వెళ్ళి తేనెను తీసుకొని తేనె తట్టులో తేనె నిక్షిప్తం చేస్తాయో అలా వ్యాస మహర్షి ఒక్కొక్క ఋషి దర్శించినటువంటి నామాన్ని తీసుకొని సంకలనం చేశాడు. అదే శ్రీ విష్ణు సహస్రనామం. అదే భీష్మాచార్యుడు చెప్పాడు. భీష్మోత్కృష్ట మతత్వత. మహా గొప్పవాడైనటువంటి భీష్మాచార్యుడు ఎంత గొప్పవాడు అంటే ఋషులు సభకు వచ్చేవాళ్ళు. భీష్మాచార్యుడు ఒక సభ తీర్చిదిద్దుతుంటే ఋషులు వచ్చి కూర్చొని ఋషులు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకునేవాళ్ళు. ఎవరి ద్వారా? భీష్ముడి ద్వారా. అంత గొప్పవాడు. కాబట్టి ఇట్లాంటి గొప్ప భీష్ముడు, వేదవేత్త అయిన భీష్ముడు, సకల ధర్మశాస్త్రాల్ని అవపోసన పట్టిన భీష్ముడు, అన్నిటికన్నా ఉత్తమమైన ధర్మం ఇదే. ఏది? శ్రీ విష్ణు సహస్రనామం అని చెప్పాడు. ఇది 4వ విషయం. పరిగ్రహాతిశయత. దీన్ని అందరూ ఆమోదించారండి. ఏదో వైదికులు బ్రాహ్మణులు అనే కాదండి, వైద్యులు ఆమోదించారు, లౌకికులు ఆలోచించారు. కొంతమంది కావ్యాల్లో కూడా ఒక స్త్రీ తన యొక్క పురుషుడి చేత వివాహాన్ని పొంది ఆ తర్వాత కొంతకాలం విరహాన్ని పొందుతుంది. అంటే తన నుంచి దూరం అవుతుంది ప్రియుడి నుంచి. అప్పుడు ఒక చెలికత్తి అడుగుతుంది అనమాట, ఏంటి ఇలా నీరసంగా ఉన్నావు అంటే ప్రియుడి నుంచి దూరంగా వెళ్ళాను, ఇప్పుడే కాస్త విష్ణు సహస్రనామాన్ని సేవించి వచ్చాను, ఇప్పుడు కాస్త నెమ్మదిగా ఉంది అని. అంటే కావ్యాల్లో కూడా విష్ణు సహస్రనామాన్ని వాడారు. చరక సంహిత అని ఒక వైద్యశాస్త్రం ఉంది. ఆ వైద్యశాస్త్రంలో ఈ మూలికల్ని ఇలా మీరు చక్కగా పూర్ణం చేసి చూర్ణం ద్వారా దీన్ని సేవిస్తే మీ వ్యాధి నయమైపోతుంది అని చెప్పి, ఇలా ఒకవేళ నయం అవ్వకపోతే చివరిలో ఒక 3 సార్లు సహస్రనామ పారాయణ చేయండి అని వైద్యశాస్త్రంలో కూడా దీన్ని చెప్పారు. ఇలా లౌకికులు వైదికులు అందరూ కూడా దీన్ని ఆమోదించారు. జాతకపరమైనటువంటి దోషాలున్నా మానసిక దోషాలున్నా ఇంట్లో శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయటం చాలా గొప్పది విశేషం అని చెప్తారు. ఇది 5వ విశేషణం. గీతా దైక్యార్థ తశ్చన. భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారం. ఆ ఉపనిషత్తులో ఏం చెప్పబడిందో శ్రీ విష్ణు సహస్రనామంలో కూడా అది చెప్పబడింది. ఇలా 6 విశేషణాల చేత శ్రీ విష్ణు సహస్రనామం చాలా గొప్పది. పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం. మంగళ స్వరూపుడు. అన్ని మంగళములకు, మంగళం అంటే ఏంటండి? శుభమైన గుణములు అని అర్థం. ఆ శుభమైన గుణములకు ఆకరమైన వాడు, స్థానమైన వాడు. అలాంటి శ్రీమన్నారాయణుని 1000 నామాలతో కీర్తించడమే పరమమైన ధర్మం. ధర్మం అని చెప్పలే, పరమధర్మం. అంటే దీనిపైన ఇంకా ఏమీ లేదు. దిస్ ఈస్ అల్టిమేట్ అని అర్థం అనమాట. అంత గొప్పది విష్ణు సహస్రనామం. అలా భీష్మాచార్యుడు ద్వారా ధర్మరాజుకు ఉపదేశించడం ద్వారా మనకు వచ్చింది. కాబట్టి అన్ని ధర్మాల్లో గొప్పది అని భీష్ముడు చెప్పాడు. ఇన్నిట్లో గొప్పది అని చెప్పడం వల్ల ఇది అందరికీ ఉపాధేయమైంది, అంటే గ్రహింపదగినది. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉన్నా లేకపోయినా కనీస సహస్రనామ గ్రంథం ఉంటుంది కదా. కాబట్టి చాలా గొప్పది. ముఖ్యంగా ఏకాదశి రోజున తప్పకుండా మనం పాలన చేసినటువంటి గ్రంథం ఇది శ్రీ విష్ణు సహస్రనామం. చాలా చక్కగా తెలిసాయి గురుగారు. ధన్యవాదాలండి. అనేక మంగళ సహస్రనామం.